జరిగింది. ఆ వినతి పత్రాల యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఎవరైతే బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారో వారికి మరి మౌలిక వసతులు కల్పించమని మరి నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవించడం జరిగింది. మరి అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్ని అద్దె భవనాల్లో నిర్మిస్తున్నారో ఆ యొక్క అద్దె భవనాలని మరి శాశ్వత భవనాలుగా మార్చి మరి యొక్క బడుగు బలహీన వర్గాల పిల్లలకి ఇంకా నాణ్యమైనటువంటి విద్యని అలాగే అక్కడ మౌలిక వసతులు కల్పించమని మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కోరగా మరి నిన్న మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు పెద్దలు మరి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదైతే ఈ గురుకుల పాఠశాలలు మౌలిక వసతుల కోసం 100 కోట్ల రూపాయలని నిధులను విడుదల చేయడం, మరి అదేవిధంగా ఏదైతే మా డిమాండ్ కొరకు మరి ప్రత్యేకమైనటువంటి నిధుల్లో మరి ఈ యొక్క గురుకుల పాఠశాలలను సొంత భవనాలు నిర్మించాలనేటటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో దానికి 500 కోట్ల రూపాయలు కేటాయించడం చాలా హర్షించదగ్గ విషయం. మరి ఈ యొక్క 600 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి మరి మా యొక్క విజ్ఞప్తిని మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి వారి దృష్టికి తీసుకెళ్ళినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మరి పెద్దలు మరి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మరి ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందువల్లంటే మరి చిన్నప్పటి నుంచే మరి విద్యార్థులకు మరి విద్య చదువుకుంటే మరి రానున్న రోజుల్లో కాయ కష్టం చేసుకునేటటువంటి పరిస్థితులు ఉండవు. మరి ప్రతి ఒక్కరు కూడా విద్య ద్వారానే ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలంటే మరి విద్యార్థులు ప్రచురించే మరి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ యొక్క పునాదులు మరి నిర్మాణం ప్రతిష్టంగా ఉంటే మరి విద్యార్థులు బాగా చదువుకొని మరి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, సైంటిస్టులుగా మరి అదేవిధంగా ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా ఎదిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఇటువంటి పిల్లల కోసం మరి నేటి ముఖ్యమంత్రి మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి సానుకూలంగా స్పందించి మరి 600 కోట్ల రూపాయలు కేటాయించడం చాలా హర్షించదగ్గ విషయం. మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మరి మేమందరం కూడా డిమాండ్ చేసినప్పుడు మాతో పాటు మరి పెద్దలు ఎవరైతే ఉన్నారో సెడవ రవిశేఖర్ గారు కానివ్వండి, మరి కౌరు ముత్యాలరావు గారు కానివ్వండి, మరి ఇతర పెద్దలందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలతో మేము వెళ్ళి విజ్ఞప్తులు చేయడం జరిగింది. మరి ఈ రోజున ఈ యొక్క 600 కోట్ల రూపాయలు మంజూరు చేయడం అంటే సామాన్య విషయం కాదు. ఈ యొక్క నిధుల్ని దుర్వినియోగం కాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని మరి యొక్క నిర్మాణాలని మరి అదేవిధంగా స్థల సేకరణ, ముఖ్యంగా మనకి ఈ యొక్క గురుకుల పాఠశాలలు నూతనంగా నిర్మించాలంటే స్థల సేకరణ కావాలి. కాబట్టి స్థలాన్ని స్థానిక శాసనసభ్యులు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మరి ఆ యొక్క స్థానిక మరి పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ యొక్క బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకోవడానికి వెసులుబాటు కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా సహృదయంతో ఆయన కేటాయించినటువంటి నిధుల్ని మరి దుర్వినియోగం కాకుండా మీరందరూ కూడా మరి వారికి సహకరించి మరి ఈ బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేయడానికి, ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి ఇది పునాది. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ మరొక్కసారి ఈ యొక్క 600 కోట్ల రూపాయలు కేటాయించినందుకు నేటి ముఖ్యమంత్రి వర్యులు మరి గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి మరి అదేవిధంగా మా విజ్ఞప్తిని మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి వారి దృష్టికి తీసుకెళ్ళినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి పెద్దలు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మరి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.